గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. రోజు సండే. పిల్లలు ఇంట్లో ఉంటారు గదా! పనులైతే ఏది అనుకున్న టైంకి జరగవు. ఇప్పుడు నేను వంట చేస్తుంది మాత్రం మధ్యాహ్నం. ఇక్కడ మా చిన్నోడైతే పడుకున్నాడు. వాడిని పడుకున్నాక మిక్చర్ కోసం మురుకులు చేద్దామని చెప్పి పిండిగైతే కలుపుతున్నా. ఇక మా పెద్దోడైతే నేను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పి ఇంకా నాకు పని పెంచడానికి నా పక్కకైతే వచ్చిండు. నేను పెంచుతాడేమో అనుకున్నా కానీ ఉడతభక్తి సహాయం చేసిండు. ఇక మురుకుల కోసం అని చెప్పి నేను శనగపిండి 2 కప్పులు, బియ్యపిండి 1 కప్పు అయితే తీసుకున్నా. ఇక వాడి ఫ్రెండ్స్ అయితే వచ్చిర్రు. ఇంకా నా పక్క నుంచి వెళ్ళి వాళ్ళతోటి ఆడుతారు. ఆడుతుండగా అమ్మ రావా కొద్దిసేపు మాతోటి ఆడుకోవా అని అంటే ఇంకా ఈ మురుకులు ఇక్కడే పెట్టి నేను వాళ్ళతో కొద్దిసేపు ఆడుకొని వచ్చి మళ్ళీ చిన్నోళ్ళు లేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా మురుకులు అయితే చేయడానికి ఇంట్లోకి వచ్చేసిన. ఇక మురుకులు చేయడం ఒక ఎత్తు అయితే ఈ మురుకుల గొట్టం మూత పెట్టడం ఇంకో ఎత్తు అవుతుంది. లిడ్ పెట్టడం మా టాస్కే. ఇంకా క్రాస్ గా పట్టింది అని అంటే తీయడం మాత్రం కష్టం అవుతుంది. అది ఎప్పుడు పెట్టాలన్నా నాకు ఒక టాస్కే. సతాయించి మరీ పడుతుంది. ఇక మురుకుల కోసం కలిపిన పిండిలోనే కొంచెం 1 కప్పు పిండిని సపరేట్గా తీసుకొని అది కొంచెం జారుడుగా కలుపుకున్నాను. ఎందుకంటే బూందీ కోసం అని చెప్పి. పిండి వంటల్లో కారం తక్కువ వేసుకోవాలని అంటారు. కాకపోతే నాకు వేస్తే మాత్రం ముద్ద దిగదు. జనం ఒకటైతే చెట్టు ఇంకోటి అవుతుందా. నా పిల్లలు నాలానే కారం లేనిది వాళ్ళకు కూడా తినరు. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. అందుకే నేను కొంచెం స్పైసీగానే చేస్తా. బాడీ కూడా మాకు అలవాటు అయిపోయింది ఆ కారం తినడానికి. నేను ఆ మధ్యలో ఒక గేమ్ ఆడడానికి వెళ్ళకపోతే ఇప్పటికే అయిపోయేది. ఇప్పుడు చీకటి అయిపోయింది. అయినా కూడా నా మురుకులు చేయడం కాలేదు, నా మిక్చరు కాలేదు. ఇంకా మా చిన్నోళ్ళు లేచే టైం కూడా అవుతుంది. ఇలా ఉంటుంది సండే పనులంటే. ఇలా ఈ సండే ఏం చేసింది? వాళ్ళు పిలవంగానే నువ్వే కదా వెళ్ళినావు అని అనుకుంటున్నారా? అంతే కదా. పిల్లలు ఉన్నప్పుడు పిల్లలతోటే ఉండాలనిపిస్తుంది. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి ఈవినింగ్ మళ్ళీ హోంవర్క్లు చేయడం, కాసేపు అలా ఉంటారో లేదో ఇంకా టైం అయిపోయింది అని తినిపించి మళ్ళీ పడుకోబెడతాం. మార్నింగ్ తొందరగా లేపుతాం. మళ్ళీ స్కూల్ టైం అయిపోయిందని స్కూల్కి పంపిస్తాం. ఇంకా ఎక్కడ మనతోటి స్పెండ్ చేసేది వాళ్ళు. ఈ సండే ఒక్కటే రోజు కదా మనకు ఛాన్స్ దొరికేది వాళ్ళతో స్పెండ్ చేయడానికి. అప్పుడు వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అలా వాళ్ళు పిలవంగానే వెళ్ళిపోయినా. ఇప్పుడు పని గుర్తు రాలేదు. ఇప్పుడు పని గుర్తొచ్చింది. ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంకా ఫాస్ట్‌గా చేస్తున్నా. అయినా లాస్ట్ వరకైతే చిన్నోడు లేచిండు. కాకపోతే ఈ స్నాక్స్ ఉన్నాయి కదా! అందుకు వాడు కొంచెం కూల్‌గానే ఉన్నాడు. తినుకుంటా అయితే సైలెంట్‌గా కూర్చున్నాడు. పెద్దోనికైతే చిన్నప్పటి నుంచి అలవాటే. నేను వంట చేస్తుంటే అట్లా పక్కకు కూర్చోవడం. చిన్నోనికి పెద్దగా అలవాటు లేదు గానీ పెద్దోనికి మాత్రం బాగా అలవాటు. నాతోటే ఉంటాడు. నా పక్కకే ఉంటాడు. అలా నేను వంట చేసేటప్పుడు కొంచెం దూరంగానే కూర్చోపెడతా. అలా కూర్చొని వంట చేస్తా. వాడు కూడా ఇంకా స్కూల్‌లో జరిగిన విషయాలు చెప్పుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా వంట అయితే చేస్తాం. మురుకులన్నీ ఒత్తుతున్నప్పుడైతే ఏం అనిపియలే గానీ ఈ బూందీ కొట్టేటప్పుడు మాత్రం చాలా రిస్క్ అనిపించింది. చాలా టైం పడుతుంది అని అనిపించింది. ఇంకా చాల్లే అనిపించింది. లాస్ట్‌కైతే ఇంకొంచెం పిండి ఉంటే అలానే ఏసేసిన. ఇంకా బూందీ కొట్టడం నాతోటి అది కాలేదు. ఇంకా అట్లానే బజ్జీలాగా చేసి అలానే తినేసినాం. తింటున్నప్పుడు మాత్రం హాయిగా వెళ్తుంది నోట్లోకి గానీ ఇంకా ఇది చేసేటప్పుడు మాత్రం చాలా టైం పట్టింది. అలా మిక్చర్ అయిపోయినాక అన్నీ ఒక దాంట్లో వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పక్కకెట్టాను. కానీ కలుపుతుంటే అన్నీ ఎక్కువైపోయింది, కారం తక్కువైపోయింది అని చెప్పి పక్కకెట్టిన కారాన్ని మళ్ళీ కలిపేసిన. నేను మొత్తం సన్నపు కారానే చేసిన. కానీ దొడ్డు కార కూడా కొంచెం సన్నపు కార చేస్తే ఇంకా బాగుంటుంది మిక్చర్ అనేది. ఇంకా చేతితో కలిపే కన్నా ఇలా చేస్తే నీట్‌గా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఒక బాక్స్‌లోకి అయితే వేసుకున్నా మిక్చర్‌ని. ఎంత కష్టపడి చేసినా కూడా ఈ బాక్స్ సగం కూడా రాలేదు అది. మరి 3 గ్లాసుల పిండితోటి ఇంత కాకపోతే ఇంకెంత వస్తుంది? మరీ అత్యాశ కాకపోతే నాది. ఇంత టైం బట్టి చేసినాక నా కిచెన్ పరిస్థితి ఇలా ఉంది. ఇంకా ఇప్పుడు నీట్‌గా చేసుకోవాలి. ఇంకా 5% నేను క్లీన్ చేసిన. క్లీన్ చేసినాక గుర్తొచ్చింది వీడియో తీసుకుందామని చెప్పి. అందుకు వీడియో తీస్తున్నా ఇప్పుడు. ఇంకా క్లీన్ చేసుకున్నాక నా కిచెన్ అయితే ఇలా ఉంది. కిచెన్ క్లీన్ చేసినాక భలే సాటిస్ఫై అనిపిస్తుంది కదా. సాటిస్ఫాక్షన్ కాసేపు కూడా లేకుండా మక్కచూర అనేది మర్చిపోయినా అని చెప్పి ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకా ఇవైతే వేయించేసిన. ఇంకా మళ్ళీ కొంచెం లైట్‌గా ఉప్పు, మళ్ళీ లైట్‌గా కారం వేసి మళ్ళీ మిక్స్ అయితే చేస్తున్నా. అలా ఉంది నా మిక్చర్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.